ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు. దట్ ఈస్ ఎన్టీఆర్. అక్కడ కేవలం అక్కడే కాదు, ఇక్కడ ఇటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోనే మొట్టమొదటిసారి ఎవరు ఊహించనివి అటువంటివి ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు. అందులో ముఖ్యంగా మహిళలకు ఆస్తులు సమానం ఇవ్వడం అయితేనేమి, అలాగే కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడం, అలాగే ఈ హార్స్ పవర్ కరెంటు 50 రూపాయలకి ఇవ్వడం, యూనిట్ పవర్ కరెంటు, అలాగే వితంతువులకు పింఛన్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో. అలాగే ఇక్కడ ఈ ఒక సామాజిక విప్లవాత్మక దేశంలో మొట్టమొదటిసారి ఈ మండలాలను ఏర్పాటు చేయడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకాలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క సహకార సంఘాల కింద రైతులకు అన్నీ ఒకే చోట్ల లభ్యమయ్యేటట్టు ఇటువంటి ఎన్నెన్నో. అలాగే మహిళల కోసం ఈ యొక్క పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి, ఇక్కడ తెలంగాణలో జియో 610 అమలు చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో సంస్కరణలు పథకాలని ఆయన అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆయన్ని పార్టీని మరి ఆయన అందరూ కూడా కార్యకర్తలు ఆయనే స్ఫూర్తిగా తీసుకొని ఇక ముందు పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా అందరూ కూడా ప్రమాణం చేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచవ్యాప్తంగా ఆప్యాయతో, అభిమానంతో, ప్రేమతో అన్నాన్ని పిలిపించుకున్న మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి నేడు. మరి వారి గురించి ఎంత మాట్లాడి తక్కువే తనివి తీరదు. ఆయన తెలుగు తేజానికి ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు, ఆయన విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. వాడు చలనచిత్ర సీమను ఉండగా ఒక నటుడిగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు ఆయన. ఎన్నో విభిన్నమైన, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్ర ప్రజలు వారికి అత్యంత మెజార్టీ గెలిపించి వారు ముఖ్యమంత్రి చేసిన ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. అలాగే వారు ముఖ్యమైన తర్వాత బలహీన వర్గాలకు, పేద ప్రజలకు, పేద పార్టీ పెన్నిదిగా, రైతులకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా, ఆడపడుచు అన్నగా నిలబడి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు మన అన్న ఎన్టీఆర్. వారి సంక్షేమ పథకాలు కాకుండా వైద్య, విద్య, నూతన పాలసీకి పాల్పోసిన ఏకైక నాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇలా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ఇక్కడ మన రాష్ట్రంలో కాకుండా భారతదేశం అంతా ఇవాళ కూడా ఆయన సంక్షేమ పథకాలు వేరే పేరిట అమలవుతున్న విషయం అందరికి తెలిసిన విషయం ఇది తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జోహార్ అండ్ ఎన్టీఆర్. జై తెలుగుదేశం. నమస్కారం. నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాలలో శాసనసభ్యునిగా గెలిచినటువంటి ఏకైక నాయకుడు ఎన్టీఆర్. అదేవిధంగా భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మాల మాదిగలకు ఆశ్రమ పాఠశాలలు అందించింది. అంతేకాకుండా మరి మహిళా సాధికారిత, 125 మంది ఎడ్యుకేటెడ్స్కి మొదటిసారి ఎమ్మెల్యేలుగా టికెట్ ఇవ్వడం, 20 మంది డాక్టర్లు, 10 మంది ఇంజనీర్లు, 47 మంది న్యాయవాదులకు మరి రాజకీయ ప్రస్థానం ప్రసాదించినటువంటి మహనీయుడు. మరి ఆయన ఆశయాలన్నిటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2 రాష్ట్రాల్లో పురోభివృద్ధి చెందే విధంగా మేమందరం కూడా కార్యకర్తలుగా పనిచేస్తామని ప్రమాణం చేస్తున్నాం. ఓకే సార్. ఓకే అమ్మా. నమస్కారం బాబు.
నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఇంకా ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, ఎన్నట్టే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. అలాగే ఆయన మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ముందు అవకాశం వచ్చారు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. అలాగే ఆయన ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే పదును పెట్టి బయటకు వచ్చి చెప్పించిన ఒక తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అంటే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఓడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. అలాగే అంతకుముందు ఎంతోమందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు, అలాగే చాలామందికి తెలిసేది కాదు అసలు రాజకీయాలు అంటే ఏంటో. అటువంటిది ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి కేవలం రాజకీయాలకు కొంతమందికే పరిమితమైన ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, అలాగే అభిమానులు అయితేనేమి అందరూ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు, అలాగే